చూసినాం కాబట్టి ఈ కేసులు నిలబడాయి 100% చట్టంలో మేము తప్పకుండా క్లీన్ గా వస్తారు కేటీఆర్ గారు అనేది 100% విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే ఒకవైపు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలంతా ఇక్కడికి చేరుకుంటారు. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా వారికి సంఘీభావంగా తెలంగాణ భవన్ కి తరలివచ్చారు. కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ ఇక్కడికి వచ్చారు. తలసాని శ్రీనివాసరావు అంతా కూడా వీరందరూ కూడా ఒకవైపు తెలంగాణ భవన్ కి చేరుకున్నటువంటి కేటీఆర్ కు సంఘీభావం పలకడం కోసం పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఆయనకు సంబంధించి క్లీన్ ఇమేజ్ తోటి కేటీఆర్ ఈ కేసు నుంచి బయట పడతారని చెప్పేసి కూడా వారంతా కూడా ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం కేటీఆర్ కు లేదని చెప్పేసి ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించలేదు. కేవలం రాష్ట్రమే ఒక స్పాన్సరర్ గా మారి ఈ కేసులో 44 కోట్లు లండన్ లో ఉన్న ఎఫ్ఈఓ సంస్థకు విడుదల చేసింది తప్ప ఇలా ఎక్కడ కూడా ఆయనకు లబ్ధి జరగలేదు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్ర ప్రతిష్ట పెంచినటువంటి కేటీఆర్ కు మనంతా కూడా మద్దతుగా తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. వారంతా కూడా ఇప్పుడు కేటీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ వాళ్ళంతా కూడా సంఘీభావం తెలుపుతున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఇందులో ప్రధానంగా ఒకవైపు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్తిక్ రెడ్డి, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మిగతా నేతలంతా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒకవైపు కేటీఆర్ ఈ కేసు సంబంధించి కడిగిన ముత్యంలో బయటపడతారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఒకవైపు అంటున్నారు. మీరు చెప్పండి, ఒకవైపు అడ్వకేట్ గా ఉపేందర్ మీరు చెప్పండి, అనేక కేసులు చూసి ఉంటుంటారు, పదే కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందని చెప్పింది ఆరోపిస్తారు కదా, ఎలా ఉంటుంది ఈ కేసులకు సంబంధించి? అయితే ఇది ప్రధానంగా మనం చూసినప్పుడు ఏంటి అంటే ఏసీబీ కేసు అనేది తీసుకొచ్చారు. ఏసీబీ కేసు అనేది యాంటీ కరప్షన్ బ్యూరో. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే లంచానికి సంబంధించినటువంటి అంశం. లంచానికి ఒకరు డిమాండ్ చేసి ఉండాలి, లంచం ఒకరు ఇచ్చి ఉండాలి. ఈ పరిస్థితులలో ఏసీబీ సెక్షన్ అనేది వర్తిస్తుంది. కానీ ఇక్కడ లంచం అడిగినట్టు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, లంచం తీసుకున్న వాళ్ళు లేరు. ఇక్కడ ప్రభుత్వమే డైరెక్ట్ నేరుగా అకౌంట్ నుంచి ఏదైతే హెచ్ఎండిఏ బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఉన్నదో దాని నుంచి ఫార్ములా ఈ వాళ్ళకి అకౌంట్కి వెళ్ళిపోయాయి డబ్బులు. ఈ డబ్బులు నేటి వరకు కూడా అక్కడనే ఉన్నాయి. కేటీఆర్ గారు కూడా నువ్వు ఎవరైతే A1 అని పెట్టావో, A2 అని పెట్టినావో వాళ్ళు కూడా చెప్పినారు మీ డబ్బుల్ని అక్కడికి పంపినాము, ఆ డబ్బులు అందులో ఉన్నాయి. నేటి వరకు ఆ డబ్బుల్ని తీసుకురావడానికి ఏం ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఏసీబీ కేసు ఎట్లా వస్తుంది? ఇక్కడ దొంగతనం ఏముంది, ఇక్కడ లంగాతనం ఏముంది? అయినా నువ్వు కేసులు పెట్టినావు కావాలని చెప్పేసి కేటీఆర్ గారిని ఇరికించి అరెస్ట్ చేయాలని ఏదో ప్రయత్నం చేస్తున్నావు. అయినా కూడా కేటీఆర్ గారు ఏమన్నారు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన విషయాలన్నీ ఏ డాక్యుమెంట్ కావాలన్నా నేను ఇస్తా, అన్ని డాక్యుమెంట్లు తీసుకొని చూపించాడు. ప్రతి అసెంబ్లీలో చర్చ పెట్టమని చెప్పాడు. ఇవాళ ఇక్కడ ఎందుకే 4 గోడల మధ్యలో ఇవాళ ఏసీబీ కేసులో ఆఫీస్ విషయంలో 4 గోడల మధ్యలో మీరు పెట్టడం ఎందుకు? డైరెక్ట్ అసెంబ్లీలో చర్చ పెట్టండి, అసెంబ్లీలో ప్రతి విషయం మాట్లాడదాం. ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడండి, నేను మాట్లాడతా. నీ మీద కూడా ఏసీబీ ఉంది, నా మీద ఏసీబీ ఉంది, ఇద్దరం కలిసి ఏసీబీ ఆఫీస్కి వద్దాం, లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడదాం. ఏకంగా ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ కి ఆఫర్ ఇచ్చిన నాయకుడే లేడు. ఒక్క దమ్మున నాయకుడు, స్వచ్ఛమైన నీతి నిజాయితీ పరిణ నాయకుడు మా కేటీఆర్ఏ. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు, ఆయన చదువుకొని వచ్చిండు, అన్ని దేశాల్లో చూసిండు, అవినీతిని అంతమొందించాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఈ దేశంలోనే అవినీతి మీద పోరాడుతున్నటువంటి వ్యక్తులలో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తిని నువ్వు ఈరోజు తప్పుడు కేసులో బనాయించావే. అందుకనే ఏమంటున్నాడు, లైట్ డిటెక్టర్ టెస్ట్. దమ్ముంటే, మీకు చేవ ఉంటే, మీలో దమ్ము, నీతి, నిజాయితీ, మీరు కూడా ఒక ప్రజలలో ఒక నిజాయితీ ఆదర్శమైన రాజకీయ నాయకులుగా మీరు ఎలుగొందాలంటే దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించాలని చెప్పి ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కూడా లగచర్ల కేసులు అంటావు, కాసేపు ఫార్ములా ఈ అంటావు, కాసేపు విద్యుత్ కొనుగోలు అంటావు, కాసేపు కాళేశ్వరం అంటావు, కాసేపు కేసీఆర్ గారికి నోటీసులు అంటావు, హరీష్ రావు గారికి నోటీసులు అంటావు. మీకు చిత్తశుద్ధి ఉంటే సిట్ ఉన్నది, ఏసీబీ ఉన్నది, పోలీసు ఉన్నది. మీరు ఇన్ని రోజుల నుంచి అంటే ఎలాంటివి కూడా లేకుండా తప్పుడు కేసులతోటి కాలయాపన చేసి కమిషన్ల పేరుతోటి, నోటీసుల పేరుతోటి దఫాలుగా పిలవటం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని చెప్పి